ఇంట్లో పెద్దవాళ్ళు అలాగే పేరెంట్స్ అయితే చెప్తూ ఉంటారు కదా! ఎల్ఐసి తీసుకుంటే మన లైఫ్ అనేది సెక్యూర్‌గా ఉంటుందని చెప్పి. అలా కాకుండా చాలా ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్స్‌లో అయితే చూస్తూనే ఉంటారు. ఎస్ఐపి చేస్తే మీ మనీ అనేది సేఫ్‌గా ఉంటుంది. అలాగే కోటీశ్వరులు అవుతారని చెప్పి. ఈరోజు వీడియోలో మనకి ఎల్ఐసి బెస్టా? ఆర్ ఎస్ఐపి బెస్టా అనేది తెలుసుకుందాం. మొదటిగా ఎల్ఐసి గురించి అయితే తెలుసుకుందాం. ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీని అసలు పని ఏంటంటే మీకు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీకి డబ్బులైతే ఇస్తుంది. అది మీ ప్రొటెక్షన్. కానీ ఇక్కడ చాలామంది ఎల్ఐసిని ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ కింద అయితే చూస్తారు. అక్కడే మనం చాలా పెద్ద మిస్టేక్ అయితే చేస్తున్నాం. మిస్టేక్ అంటే ఎలాంటిదంటే ప్రతి నెల మీరు 5000 అయితే కడతారు. ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ అయిపోయిన తర్వాత ఎల్ఐసి ఇంకొక పీరియడ్ ఆఫ్ టైమ్ మీ మనీని అయితే హోల్డ్ చేస్తుంది. అలాంటి హోల్డింగ్ పీరియడ్ టైంలో మీకు ఎలాంటి మనీ వెనక్కి రాదు. అలాగే మీరు ఎలాంటి మనీ పే చేయరు కూడా. కాకపోతే ఆ పీరియడ్ ఆఫ్ టైం మొత్తం మీ మనీ అనేది బ్లాక్ అవుతుంది. అట్‌లీస్ట్ సింగిల్ రూపీ కూడా మీకైతే రాదు. ఇది మెయిన్ డ్రాబ్యాక్ అని అయితే చెప్పుకోవచ్చు ఎల్ఐసి సంబంధించి. సెకండ్ వచ్చేసి ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. అంటే ఏంటంటే మీరు కూడా సేమ్ ఎల్ఐసిలో ఎలా అయితే 5000 పర్ మంత్ పే చేస్తూ ఉంటారో ఇక్కడ కూడా సేమ్ అలాగే 5000 పర్ మంత్ అయితే పే చేస్తూ ఉంటారు. కాకపోతే మీ అమౌంట్ అనేది స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అయితే అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ పెరిగాయో అప్పుడు మీ మనీ అనేది డబుల్, త్రిబుల్ అవుతుంది. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ తగ్గాయో అప్పుడు మీ మనీ లాసెస్‌లో అయితే వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ కంపారిజన్ అయితే చూద్దాం ఎల్ఐసి వర్సెస్ ఎస్ఐపి. ఈ రెండిటిని కంపారిజన్ చేయడానికి నేను ఒక 4 పాయింట్స్ అయితే చెప్తాను. ఫస్ట్ పాయింట్ రిటర్న్స్. ఎల్ఐసిలో దాదాపు 4-6% మాత్రమే ఉంటుంది. అలా కాకుండా ఎస్ఐపిలో చూసుకున్నట్లయితే 10-12% అయితే ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్‌లో మాత్రమే. రెండవ కంపారిజన్‌కి నేను సేఫ్టీ అయితే చెప్తాను. ఎల్ఐసిలో మీ డబ్బు గ్యారంటీ రిటర్న్స్ అయితే ఇస్తుంది. కాకపోతే ఎస్ఐపిలో అలా ఉండదు. కొద్దిగా రిస్క్ అయితే ఉంటుంది. మూడవ కంపారిజన్ లైఫ్ కవర్. ఎల్ఐసి మీకు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీకి పెద్ద అమౌంట్ అయితే ఇస్తుంది. ఎస్ఐపిలో అలాంటి ఆప్షన్ అయితే ఏముండదు. నాలుగవ కంపారిజన్ కింద నేను ఫ్లెక్సిబిలిటీని అయితే తీసుకుంటాను. ఎస్ఐపి ఎప్పుడైనా స్టాప్ చేయొచ్చు లేదా ఎస్ఐపి అమౌంట్ని ఎప్పుడైనా పెంచొచ్చు. కానీ ఎల్ఐసిలో అలా కుదరదు. ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ మాత్రమే మనం ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ పే చేస్తూ ఉండాలి. ఇప్పుడు చెప్పిన ఈ 4 రీజన్స్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ 2 కూడా 2 డిఫరెంట్ వేస్లో అయితే మనకి ప్రొటెక్షన్ ఇస్తూనే ఉంటుంది. ఫైనల్గా చెప్పాలంటే ప్రొటెక్షన్ కోసం ఎల్ఐసి, అలాగే ఇన్వెస్ట్మెంట్ కోసం ఎస్ఐపి చేస్తే మీరు ఫైనాన్షియల్గా చాలా అహెడ్ ఉన్నట్టే అర్థం. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అలాగే మా వీడియోని చాలా మందికి షేర్ చేయడానికి అయితే చూడండి. జై హింద్.